టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. బాపట్ల జిల్లా చీరాల మండలం సల్మాన్ సెంటర్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్, సూపర్ 6 పథకాలపై మాలకొండయ్య అవగాహన కల్పించారు. అరాచక పాలన అంతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గొడ్డలితో వివేకానందరెడ్డిని తలపై నరుకుతున్న పోస్టర్ను విడుదల చేసి జగన్ రాక్షస పాలనను ప్రజలకు వివరించారు. బాబు వస్తేనే జాబ్ వస్తుందని మాలకొండయ్య చెప్పారు. మిమ్మల్ని ఎవరిని కూడా పబ్లిక్ అనేక సందర్భాలు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏ ఒక్కరిని ఇబ్బంది కల్పించదు. కానీ నాకు తెలియకుండా కొన్నిసార్లు పొరపాటు జరగదు. వాటిని మీరు నా దృష్టికి తీసుకురండి. దయచేసి మీరు మనసులో పెట్టుకోండి. నేను మనిషినేగా, నాకు మటుకు ఎన్ని పనులు ఉంటాయి, ఎంతమంది ఉంటారు చెప్పేవాళ్ళు. ఎక్కడైనా పొరపాటు జరగచ్చు. జరిగిన పొరపాటుని ఎక్కడికక్కడ సరి చేసుకుంటే వెళ్ళాలి తప్ప దాన్ని చిలువలు పనులు చేసి ఏదో దూరం చేసినట్టు కలుపుకోనట్టు దయచేసి చేయదు. ఎందుకంటే ఒక్కడగా ఇంత చేయలేము. అదే రేపు పొద్దున్న నేను గెలిచిన తర్వాత అనుకోండి, నా దగ్గర ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఒక సిస్టమ్ డెవలప్ అయ్యి ఉంటుంది. ఆ రోజు నేను పనిచేయగలను. సో నాకు నియోజకవర్గం కొత్త, ఈ 2 సంవత్సరాలు చాలా మంది తెలుసు కాబట్టి ఇవాళ ఎలక్షన్ చేయగలిగేటువంటి స్టేజ్కి వచ్చాను. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, జనసేన కానీ బీజేపీ ఎవరెవరికి ఎక్కడెక్కడ ప్రాధాన్యత ఉందో, భవిష్యత్తులో ఎవరు ఎక్కడ గెలవగలరు ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆ పద్ధతిలోనే ప్రతి ఒక్కరికి నాయకత్వం ఇచ్చేటువంటి అవకాశాన్ని నేను చూసుకుంటాను. ఎందుకంటే ఇవాళ నేను ఉమ్మడెక్కదు, నేను గెలిచినా కూడా మీకు ఉమ్మడెక్కదు కానీ కట్టుకుంటాను. దాంట్లో ఎక్కడ మీకు ఏమి తేడా లేదు.